ఒకరు నిందలు వేసుకుంటున్న నేపథ్యంలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ ముత్యాల బాలాజీ గారు, సైకలాజిస్ట్, అండ్ అలాగే గీతా నాయుడు గారు, సామాజిక కార్యకర్త. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్, నిన్న మొన్నటి వరకు హనీమూన్ కేసు గురించి అందరూ కూడా మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఇప్పుడు పూణే ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు సెన్సేషన్గానే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. సో ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు ఇందులో? వ్యక్తిత్వ లైక్ హ్యుమానిటీ చాలా లోపించింది అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బాలాజీ గారు? నమస్తే అమ్మా. మిగతా ప్యానెల్ మెంబర్స్కి, మీకు, అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద, అలాగే మహిళల మీద, పురుషుల మీద రోజు ఇలాంటి హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. క్రైమ్ రేట్ చూస్తే సంవత్సరం దీంట్లో పోటీ పడుతూ పెంచుకుంటూ వెళ్ళడం అనేది మనం గమనిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం వ్యక్తిలో అవగాహన లోపం, స్వార్థం, సామాజిక విలువలు కోల్పోవడం, నేను సుఖంగా ఉండాలి అనే ఒక సొంత స్వార్థపూరితమైన ఆలోచనలు, సామాజిక విలువల మీద అవగాహన లేకపోవడం, జీవితం మీద సరైన అవగాహన లేకపోవడం ఇలాంటి అంశాలకి దారితీస్తుంది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మహిళలకి స్వేచ్ఛ లేకపోవడం వల్ల వాళ్ళ ఒక మనోభావాలు చెప్పలేకపోతున్నారు, వాళ్ళ మనసులో అభిప్రాయాలు పూర్తిగా చెప్పలేకపోవడం వల్ల ముందు వాళ్ళు అగ్రి అయ్యి తర్వాత ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారనే అంశాన్ని మీరు చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ కావచ్చు, కానీ మహిళల్లో కూడా చాలామంది విద్యావంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు, వీళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ ఒక మానసికమైన దృక్పథంతో, మానసికమైన సంకోచంతో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వీళ్ళు ఫస్ట్ పేరెంట్స్ చెప్పినప్పుడు ఒప్పుకోవడం జరుగుతుంది. ఒప్పుకుంటున్నారు, తర్వాత కొన్ని రోజులు వారితో మాట్లాడుతున్నారు, కానీ చెప్పలేదు. కొన్ని సంఘటనలు తీసుకుంటే తల్లిదండ్రులు, అంటే పేరెంట్స్ ప్రెషర్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చండి ఈ ఇన్సిడెంట్ లో. అదే చెప్తానమ్మా. ఫస్ట్ ఏం చేస్తారంటే పిల్లల అభిప్రాయం తెలుసుకోకుండా ఈ మ్యారేజ్లు కుదర్చడం జరుగుతుంటది. వీళ్ళు రిసెప్షన్లు పెద్ద పెద్ద ఆర్భాటాలు చేసి అందరికీ తెలియపరిచేస్తారు. ఆ టైంలో ఆడపిల్లలు చెప్తే పరుగు పోద్దేమో, ఒకవేళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరచలేక తన మనసులో ఫస్ట్ అగ్రి అవుతారు, కానీ రాజీ పడలేరు, అడ్జస్ట్ అవ్వలేరు. ఆ వ్యక్తితో నేను ఉండగలదినా అనే ఒక మానసిక సంఘర్షణకు గురయ్యి ఏం చేయాలో తోచక ఇలాంటి ఆవేశంలో భావోద్రేకానికి గురయ్యి డిప్రెషన్కి లోనయ్యి తీవ్రమైన పరివర్తనకు గురయ్యి ఇలాంటి చర్యలకి పాల్పడడానికి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని చక్కగా డిస్కస్ చేయాలి, వాళ్ళ యొక్క అభిప్రాయ భేదాలు తెలుసుకోవాలి, సామాజిక ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఓకే, సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు